ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకొని యొక్క ప్రైజ్ లార్డ్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అయ్యారు. మా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. ఈ సాయంకాలంలో మరొక్కసారి నాయన ఈ పాత స్థానికి వస్తున్నాం. మరి సువార్థికమైనటువంటి సబ్జెక్టు నాయన మేము నేర్చుకోవటానికి ఒక్కొక్కై వెళ్ళలేని స్థుతులు, స్తోత్రాలు ఈ దినాన్ని కూడా కొన్ని విషయాలు నాయన మీ పరిశుద్ధ గ్రంథం తండ్రి. ఆమేన్. ఓకే, సువార్థికునకు 4 మెట్లు నేర్చుకున్నాం. వెళ్ళుట, శిష్యులను తయారు చేయుట, బోధించుట, బాప్తిసం ఇచ్చుట. ఈరోజు 6వ పాఠం, సువార్థికునకు కావలసిన అర్హతలు. 6వ పాఠం, సువార్థికునకు కావలసినటువంటి అర్హతలు. ఒక సువార్త వాయిస్ కొంచెం స్లో వస్తుంది గారు. అంటే ఎక్కడో కొంచెం క్లైమేట్ బాగుంది. ఇప్పుడు అందరికి అలానే ఉందా? నాకే వరకేనా అర్థం? వినిపిస్తుందా? స్లోగానే ఉంది పాస్టర్ గారు. అక్కడక్కడ కొంచెం ఇది క్లైమేట్ బాగాలేదు, అందుకు అనుకుంటా. ఓకే, అంటే వర్షం పడుతుంది. సువార్థికునకు కావలసినటువంటి అర్హతలు. ఓకే, 6వ పాఠం. ఈ అర్హతలు అనేది నిజంగా ఉండాలి. ఏదైనా ఒక ఉద్యోగానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలానే ఒక సువార్థికునికి కూడా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఏదైనా ఉద్యోగానికి కొన్ని అర్హతలు ఏ రీతిగా కలిగి ఉండాలో అలానే సువార్థికునికి కూడా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఓకే, ప్రాముఖ్యంగా 3 విషయాలు. ఆత్మీయ అర్హతలు. సువార్థికునికి కావలసిన అర్హతలు మొదటిగా రాసుకోండి, ఆత్మీయ అర్హతలు. ఆత్మీయముగా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి సువార్థికుడు. రెండవదిగా ఓకే, వచ్చేసి భౌతికమైనటువంటి అర్హతలు. ఆత్మీయ అర్హతలు, భౌతికమైన అర్హతలు, మానసికమైన అర్హతలు. సువార్థికులకు కావలసిన అర్హతలు: ఆత్మీయ అర్హతలు, భౌతికమైన అర్హతలు, మానసిక అర్హతలు. మొట్టమొదటిగా ఆత్మీయ అర్హతలు. ఆత్మీయ అర్హతలు. ఒక సువార్థికునికి ఆత్మీయంగా కొన్ని అర్హతలు అవసరమైంది. అందులో మొట్టమొదటిది రాసుకోండి, నెంబర్ 1, సువార్థికుడు రక్షింపబడిన వ్యక్తి అయి ఉండాలి. సువార్థికుడు రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి అయి ఉండాలి. రక్షించబడకుండా, రక్షణ పొందకుండా సువార్త ప్రకటించుటకు యోగ్యుడు కాదు. ఒక సువార్థికునికి
ఉండవలసినటువంటి ఆత్మీయ అర్హతల్లో మొట్టమొదటి ఏమిటంటే సువార్తికుడు రక్షింపబడినటువంటి వ్యక్తి అయి ఉండాలి. రక్షింపబడినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఒకవేళ రక్షణ పొందకుండా సువార్త చెప్తే ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు పాస్టర్ గారు. ఇప్పుడు ఒక పంతులమ్మ కావాలనుకో, టీచర్ కావాలనుకో, చదువు లేకుండా పంతులమ్మ కాగలదా? కాలేరు పాస్టర్ గారు. అలానే సువార్తికుడు కూడా ఖచ్చితంగా రక్షింపబడినటువంటి వ్యక్తి అయి ఉండాలి. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. ఒక వ్యక్తి రక్షించబడకుండా ఒకవేళ సువార్త గాని, ప్రార్థన గాని, దెయ్యాలు గాని వెళ్ళగొట్టడానికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. 13, 15 వరకు 16 వరకు చదవండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11 నుండి కొన్ని వచనాలు చదవండి. 11, 12 చదువు ఫస్ట్. అది నేను చదువుతున్నాను. అప్పుడు వారు పిన్నెలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము మొదలున్న వారికి కనుముబ్బు కలగజేయగా వారు ద్వారం కనుగొన. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11, 12 వచనాలు. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా 11, 12. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు ఒక్క నిమిషం, మళ్ళీ తర్వాత చూద్దాం. అది ఇక్కడ చూస్తే పౌలు ఎవరు? రక్షణ పొందిన వ్యక్తి, రక్షింపబడిన వ్యక్తి. కనుక ఆయన సువార్తకు వెళ్ళినప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగాయంట? మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అయితే పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు సువార్తీకరణ ప్రసంగాలు చేసేటప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. దయ్యాలు, రోగాలు, దురాత్మ శక్తులని పారిపోయాయి. ఎందుకంటే అతడు రక్షించబడిన వాడు, రక్షణ పొందినవాడు. అయితే పౌలు గారు ఇవి చేస్తున్నటువంటి విషయాలను కళ్ళు కొంతమంది చూసి వాళ్ళు ఏం చేశారు చూడండి. ఇప్పుడు 13వ వచనం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన అనగా మంత్రించుట చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యములు పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. చదవంటారా ఇద్దరని? తేడా ఏంటి? దెయ్యాలు, రోగాలు పౌలుని ఎందుకు ఏమనలేదు? ఈ కవయవ వీళ్ళని ఎందుకు మీనబడి కొట్టాయి? పౌలు గారు రక్షించబడ్డారు యేసు రక్తంలో, వీళ్ళు రక్షణ లేదు, కానీ దేవుని మాటలు ఉత్తరిస్తాము. కాబట్టి మనం రక్షింపబడితేనే
దెయ్యాలు కానీ రోగాలు కానీ అన్ని మనకు భయపడతాయి. మనం రక్షింపబడకుండా సువార్తను ప్రకటిస్తే దెయ్యాలు మన మీద దాడి చేస్తాయి. దెయ్యాలు మన మీద దాడి చేస్తాయి. అందుకని సువార్తికునికి ఉండవలసినటువంటి ఆత్మీయ అర్హతల్లో మొదటిది ఏంటిది? అతడు రక్షింపబడిన వ్యక్తి అయి ఉండాలి. రక్షించబడకపోతే ఆ దెయ్యాలు, రే మాకు సౌలు తెలుసు, యేసు తెలుసు, ఇంతగా నువ్వెవడిరా అంటుంది. మేము సౌలుకు భయపడతాం, యేసుకు భయపడతాం, కానీ మేము నీకు, ఎందుకంటే వీరు రక్షణ లేని వారు, రక్షణ పొందని వారు. ఈ మధ్య కాలంలో మేము మామూలుగా గ్రామాల సువార్త చేస్తా ఉంటాం. కొంతమంది మేము చేసేది చూసి మాలాగా చేయాలని కొంతమంది ప్రయత్నం చేశారు. ఓకే, వాళ్ళు ఏం చేసేది తెలిసి వెళ్ళి వేరే ఊళ్ళో మీటింగ్ పెడుతుంటే ఆ ఊర్లో కొన్ని దెయ్యాలు పట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేశారంట. వచ్చిన తర్వాత ఆ దెయ్యాలు ఏళ్ళ బట్టి 3 నెలల దాకా నిద్రపోనీయకుండా హింసించారు. 3 నెలల వరకు అంత లెక్క తిరిగి అంతరాలు తంత్రాలు మొత్తం వేసుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టారు. లాస్ట్కి ఎవరు చెప్పారంట? అబ్రహాం పాస్టర్ దగ్గరికి వెళ్తే, ఏంటంటే గత 3 నెలలు అయింది, నిద్ర లేదు, ఏం లేదు, పని లేదు, ఆటో డ్రైవర్. చెప్పాను, ఎందుకు ఇలా అంటే మనం అడగాలి కదా, ఊరకు వచ్చి ప్రార్థన ఏంటంటే ఇట్లా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎన్ని అడిగాను. ఇలా తర్లుబాటు ప్రాంతానికి వెళ్ళాను, ఒక దెయ్యాలు బట్టలు. ఆ రోజు నుంచి నేను రక్షణ పొంది ఉంటే రక్షణ లేదు, ఏం లేదు. ఎవరో చెప్పారని, ఎవరో చేస్తున్న వెళ్ళి చేశారు. 3 నెలలు దెయ్యాలు మామూలు బాధించారు, పని లేదు, ఏం లేదు. కాబట్టి సువార్త ప్రకటించాలంటే ఖచ్చితంగా మనము రక్షించబడిన వ్యక్తి అయి ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారై ఉండాలి. ఓకే, తర్వాత ఆత్మలను సంపాదించే వ్యక్తి. ఓకే, తర్వాత మారిన జీవితాన్ని కలిగి ఉండాలి. రక్షణ పొందితే సరిపోదు, అతడు ఖచ్చితంగా ఆత్మల పట్ల భారము కలిగి మారిన జీవితం మారి ఉండాలి. ఓకే, 2 కొరింథీ 5:17 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 వచనం. మళ్ళీ చెప్పండి గారు సార్. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ 5వ అధ్యాయము 17 వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే రక్షించబడిన వ్యక్తి నూతన సృష్టి. పాతవి గతించిన సమస్తమును క్రొత్తవాయెను. నంబర్ 1, సువార్తికుడు రక్షించబడిన వ్యక్తి అయి ఉండాలి. రక్షించబడకుండా ఒకవేళ సువార్తకు వెళితే కొన్నిసార్లు దయ్యాలు కూడా ఆ వ్యక్తి మీద దాడి చేస్తాయి. ఓకే, నెక్స్ట్ 2వది ఆత్మీయ అర్హత. 2వది సువార్తికుడు మంచి గుణము కలిగి ఉండాలి. నంబర్ 1 రక్షణ పొందిన వ్యక్తి అయి ఉండాలి. 2వది సువార్తికుడు మంచి గుణము కలిగిన వ్యక్తి అయి ఉండాలి. మంచి గుణం ఉండాలి. 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనం. మంచి గుణం. కొంతమంది రక్షణ పొందుతారు కానీ గుణం మారదు. దుష్ట సాంగత్యము మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సువార్తికునికి ఉండవలసిన 2వ లక్షణం ఏమిటి? అర్హత ఏంటంటే మంచి గుణము కలిగిన వ్యక్తి ఉండాలి. మంచి మనస్సు కలిగిన వ్యక్తి ఉండాలి. ఓకే, 2 తిమోతి 4:16. 2 తిమోతి 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడును గాక. తర్వాత
2 తిమోతి 2:21. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. మంచి గుణం, మంచి పాత్ర. ఎంత చక్కటి మాట. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండెను. ఓకే, కాబట్టి మంచి మనసు, మంచి గుణము కలిగి ఉండాలి. 22 కూడా ఒకసారి చదవాలి. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. రెండవది ఏంటంటే మంచి గుణము. మంచి గుణము కలిగిన వ్యక్తి అయి ఉండాలి. కొంతమంది గుణం అస్సలు మారదు. మనం మారకుండా ఎదుటి వ్యక్తిని మార్చడం అనేది అసాధ్యం. ముందు మనం మారాలి, మన స్వభావం మారాలి, మన గుణం మారాలి. ఓకే, చూద్దాం. మంచి గుణాన్ని పెంపొందించుకున్నట్టు ఎలా? మంచి గుణాన్ని పెంపొందించుకున్నట్టు ఎలా? నంబర్ 1, దాంట్లో జస్ట్ ఓకే, నీ ఇష్టాలు మరియు నిర్ణయాలతో నీ గుణాన్ని పెంపొందించుకోవచ్చు. కొన్నిసార్లు నీకు మంచి ఇష్టాలు ఉంటవి. నీలో ఉన్న మంచి ఇష్టాలను బట్టి, నీలో ఉన్న మంచి నిర్ణయాలు బట్టి నీ మంచి గుణాన్ని పెంపొందించుకోవచ్చు. తర్వాత నీ నీవు క్రమశిక్షణతో ఎవరు పాటించినా పాటించకపోయినా నీ గుణాన్ని పెంపొందించుకోవచ్చు. కొన్నిసార్లు నీకున్నటువంటి మంచి క్రమశిక్షణ వలన కూడా నీకున్న మంచి గుణాలు పెంపొందించుకోవచ్చు. కొన్నిసార్లు వేరే వారిలో మంచి గుణాలు ఉంటవి. వేరే వారిలో మంచి గుణాలు, ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి గుణాలను కూడా మనము అనుసరించి మన గుణాన్ని పెంపొందించుకోవచ్చు. కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనకు కూడా మంచి లక్షణాలు ఉంటాయి, వాటిని మనం వృద్ధి చేసుకోవాలి. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటవి. అందుకని కొన్నిసార్లు ఇతరులు ఉన్నటువంటి మంచి లక్షణాలు, మంచి గుణాలను మనము చూసి నేర్చుకోవాలి. అలా కొన్నిసార్లు మనలో ఉన్న మంచి ఇష్టాలు, మంచి నిర్ణయాలు బట్టి మన మంచి గుణాలు, మంచి స్వభావాన్ని పెంపొందించుకోవచ్చు. కొన్నిసార్లు ఇతరులు అంటూ కొంతమంది అందరిలో అంత చెడు ఉండకపోవచ్చు, కానీ కొంతమందిలో మంచి గుణాలు ఉంటాయి. వాటిని మనం చూసి నేర్చుకోవాలి. కొంతమంది ఎదుటోళ్ళు చూసి నేర్చుకోరు. మనం నేర్చుకోవాలంటే చాలా మంచి మంచి విషయాలు ఎదుటి వ్యక్తుల్లోని మనం నేర్చుకోవచ్చు. కొన్ని పొరపాటు అవి మనకొద్దు, మంచి వాటిని చూసి మనం నేర్చుకొనుట ద్వారా మనం మంచి గుణాన్ని పెంపొందించుకుంటాం. కొంతమంది ఆ వ్యక్తిని తీసిపడేస్తారు. అలా ఒక వ్యక్తిని తీసేసినప్పుడు మనం ఏం నేర్చుకోలేం. ఆ వ్యక్తులు ఏముంది మంచి, మనం నేర్చుకోవాల్సిన ఏమైనా మంచి లక్షణాలు ఉన్నాయా, మంచి గుణాలు అవి మనం నేర్చుకోవచ్చు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచిని చూస్తా, అవి నేను తెలుసుకొని నేను పాటిస్తాను. తద్వారా నేను ఆధ్యాత్మికంగా మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి అయి ఉంటాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. గుణం అనేది ఒక నిఘంటువు. గుణం అనేది ఒక నిఘంటువులాగా ఉండాలి, కానీ అది ఒక అధ్యాయం కాదు. గుణం అనేది నిఘంటువు లాంటిది, కానీ అది అధ్యాయంలాగా ఉండకూడదు. ఓకే, ప్రపంచ రికార్డు నెలకొల్పుట కంటే మాదిరికరమైన జీవితము ఉత్తమము. ప్రపంచ రికార్డును నెలకొల్పుట కంటే మాదిరికరమైన జీవితం ఉత్తమము. గుర్తుపెట్టుకోండి, సువార్తికునికి ఉండవలసిన ఆత్మీయ అర్హతలు ఏంటివి? నెంబర్ 1, అతడు రక్షించబడిన వ్యక్తి అయి ఉండాలి. క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తి అయి ఉండాలి. పాప క్షమాపణ పొందిన వ్యక్తి అయి ఉండాలి.
2, సువార్థికుడు మంచి గుణము కలిగి ఉండాలి. మంచి గుణము కలిగి ఉండాలి. ఓకే, మంచి గుణము కలిగి ఉండాలంటే ఓకే ఒక 3 విషయాలు చాలా ఉన్నాయి. ఒక 3 విషయాలు మన జీవితంలో ముఖ్యంగా 3 విషయాలు మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రసంగము కంటే నీ ప్రవర్తనే చాలా ప్రాముఖ్యము. నువ్వు చేసే ప్రసంగము కంటే నీ ప్రవర్తన చూసి ప్రజలు మారుతారు. కాబట్టి ప్రసంగము కంటే నీ ప్రవర్తనే చాలా గొప్పది. ఒక ప్రసంగికునికి తాను చేసే ప్రసంగం కాదు, తన ప్రవర్తనే చాలా ముఖ్యమైనది. అందుకని చాలాసార్లు చెప్తాను, ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని కోల్పోయాడా పర్వాలేదు, మరలా తాను కోల్పోయిన ఆరోగ్యం మరలా తిరిగి సంపాదించుకోవచ్చు. ఒక వ్యక్తి ధనమును కోల్పోయాడా పర్వాలేదు, తాను కోల్పోయిన ధనము కంటే 2 అంతలుగా తన ధనాన్ని మరలా సంపాదించుకోవచ్చు. కానీ ఒక సేవకుడు, ఒక సేవకురాలు, ఒక సువార్తికుడు తన ప్రవర్తనను గాని కోల్పోతే జీవితంలో ఎన్నటికి మరలా దానిని తిరిగి పొందుకోలేడు. జాగ్రత్త వినాలి. నీ జీవితంలో ఆరోగ్యం కోల్పోయావా? డోంట్ వర్రీ. నీవు కోల్పోయిన ఆరోగ్యం కంటే నీవు మంచి ఆరోగ్యమును పొందుకోగలవు. నీ జీవితంలో ధనాన్ని కోల్పోయావా? ఆస్తిని కోల్పోయావా? డోంట్ వర్రీ. నువ్వు కోల్పోయిన ధనము కంటే 100 రెట్లు ధనమును సంపాదించుకోవచ్చు. కానీ నీ జీవితంలో నీ ప్రవర్తనను, నీ సాక్ష్యాన్ని కోల్పోయావా? జీవితం మొత్తం కోల్పోయినట్టే. సాక్ష్యాన్ని కోల్పోతే అన్ని కోల్పోయినట్టే. అందుకని మనం సాక్షిగా ఉండాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం లేకుండా సమాజంలో క్రీస్తు సాక్షిగా మనం జీవించలేం. అందుకే యేసయ్య కదా, మీలో ఎవరైనా మీద నాలో పాపం ఉన్నదని ఎవడైనా మీలో నిరూపించగలడంటే శాస్త్రులు, పరిచయులు ముక్కు మీద ఏం వేసుకున్నారు? వేలు వేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రపంచానికి ఒక సవాల్ ఇచ్చినాడు. ఏమని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా కానీ నిరూపించగలడంటే ఒక్కడు కూడా. కాబట్టి మన జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం పోతే అంతా పోయినట్టే. ప్రవర్తనలో మనం కోల్పోయాం, అంతా పోయినట్టే. ఓకే, కాబట్టి ఒక 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉంది. నంబర్ 1 గుర్తుండడానికి 3G. ఏంటి 3G? ఏంటి 3Gలు అంటే? నంబర్ 1, మొదటి G గ్లోరీ. మొదటి G ఏంటి? గ్లోరీ. గ్లోరీ అంటే ఏంటి? మహిమ. గ్లోరీ అంటే ఏంటి? మహిమ, లేకపోతే అధికారం కావచ్చు. కాబట్టి ఎప్పటికి కూడా మనము దేవుని మహిమను దొంగిలించే వారిగా ఉండకూడదు. ప్రజల దగ్గర కొన్నిసార్లు ఏంటంటే మనుషులు సంతోష పెట్టాలని, మనుషుల ఘనత కోరేవారిగా, మనుషులు మెప్పు కోరేవారిగా మనము ఎప్పటికైనా మన జీవితంలో మన ద్వారా దేవునికే ఘనత రావాలి. కానీ మనము ఎప్పుడు కూడా ఘనతను కోరుకోకూడదు. ఎందుకంటే కొంతమందికి పొగిడితే చాలా సంతోషం. పొగడడం వేరు, అభినందించటం వేరు. కాబట్టి మొదటిగా మహిమ, గ్లోరీ. మొదటి ఏంటి? గ్లోరీ అంటే మహిమ. ఎప్పుడు కూడా
నీవు మహిమపరచబడాలని, నీవు ఘనపరచబడాలని ఎప్పుడుగా ఆశించొద్దు. దేవుడు అంటున్నాడు, నాకు రావలసిన మహిమను నేను ఎవడికిని ఇవ్వను. నేను అందుకని పౌలు గారు అంటారు కదా, చదువుదాం ఒకసారి. పౌలు గారు చూస్తే, నేను మనుషులను సంతోషపెట్టువాడను కాను. ఓకే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయేదనను. మొదటిది ఏంటంటే గ్లోరీ, మహిమ కోసం ఇప్పుడు మనం నేను అందరికంటే గొప్ప ఉండాలి, నేను అందరికంటే మంచిగా ఉండాలని ఎప్పుడు కూడా మనము అలాంటి ఆశ కలిగి ఉండకూడదు. ఎప్పుడు మనం తగ్గించుకుని దేవుని బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఓకే. ఎప్పుడు కూడా మనం మనుషుల మెప్పును, మనుషుల ఘనతను కోరేవారిగా మనం ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఒక్కడే మహిమకు అర్హుడై ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ రెండవది గోల్డ్, అంటే బంగారం కావచ్చు, ధనము కావచ్చు. రెండవది ఏంటి? గోల్డ్ అంటే బంగారం లేదా ధనము. ధనము విషయంలో ఎప్పటికి కూడా నువ్వు బలహీనుడిగా ఉండొద్దు. పరిశుద్ధ గ్రంథములో ధనము కోసం ఎంతమంది, చూడండి, పరలోకంలో ఉన్నటువంటి లూసిఫరు మహిమను కోరుకు నేను కూడా దేవునిలాగా ఉండాలనుకున్నాడంట తన మనసులో. దేవుని కూర్చున్న ఆ సింహాసనం మీద కూర్చోవాలని కోరుకుండంట. దేవుడు ఏం చేశాడు? పరలోకంలో నెట్టి పడేశాడు. రెండవదిగా బంగారం. రెండవది ఏంటి? గోల్డ్ అంటే బంగారం, ధనము. ధనము విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనము సమస్త కీడులకు మూలము. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. చదవండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథములో నుండి. ఓకే, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7 నుండి 10వ వచనం వరకు. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. చూసారా? సువార్తికుడు మొదటిగా మహిమ విషయములో, ఓకే, ఘనత విషయములో, అధికార విషయములో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా ధనము, గోల్డ్, బంగారు విషయంలో. ఆకానున్నాడు, మంచి సేవకుడే, యెహోషువ దగ్గర ఏమైపోయాడు? వెండి బంగారము ఆశించి కొంత తీసుకొచ్చిన డేరాలో దాచుకొని ఉంటుంది. ఏమైపోయాడు? ధనమును ఆశించినటువంటి ఆకాను అగ్ని చేత కాల్చబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, సేవకునికి ఎప్పుడు కూడా ధనము ప్రమాదమే.
నువ్వు ధనము వెంటబడకూడదు, ధనము నీ వెంటబడాలి. ఆకాను పరిస్థితి ఏమైపోయింది చెప్పండి? ధనమును బంగారు వెండిని ఆశించాడంట. యెహోషువ తర్వాత ఒక మంచి నాయకుడు కావాలి, కానీ కోల్పోయాడు. కొన్నిసార్లు మనము కూడా అలా ఆశించినప్పుడు ఏమైందంటే దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఏమైపోతుందంటే నుండి మనం తప్పిపోతాం. అందుకనే గుర్తుపెట్టుకోండి, ధనము కోసం ఎప్పుడు సేవ చేయొద్దు, ధనమును ఆశించి సేవ చేయొద్దు. నీ సేవకు ధనం అవసరమే కానీ గుర్తుపెట్టుకోండి, అవి దేవుడిస్తాడంతే. దేవుడిస్తాడంతే. ఇస్తే చేయడం లేకపోతే లేదంతే. అంతే తప్ప ఎప్పటి కూడా ధనము వెంట పడకూడదు. తర్వాత గేహజీ ఏమయ్యాడు? ఏలియా తర్వాత మంచి ప్రవక్త ఎలీషయ్యాడు. ఎలీషా తర్వాత గేహజీ కావాలి, కానీ ఏమయ్యాడు? ధనాన్ని ఆశించాడు. అతను కూడా ఏం ఆశించాడు? వెండి బంగారు వస్త్రములు ఆశించాడు. ఆలోచించండి, శాపగ్రస్తమైనటువంటి యెరికో పట్టణంలో ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి వెండి బంగారు ఆశించిన ఏమైను? కుష్ఠవ్యాధి తెచ్చు. వ్యాధి తర్వాత ఏమైపోయి ముందు అసలు వ్యాధి అంటే గ్యాజది ఆకని ఏమైపోయాడంటే ప్రాణాలు మొత్తం కోల్పోయారు. అదే రీతి గ్యాజీ కూడా ఏమైపోయాడు? ఆశించాడు, లేనిపోని జబ్బులు తెచ్చేసుకున్నాడు. జాగ్రత్తగా ఉన్నారు. ఓకే, ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత యోధా ఏమయ్యాడు? 30 వెండి నాణాల కోసం యేసుక్రీస్తును పరిశుద్ధ గ్రంథములో ఇట్లా ఆశించిన వాళ్ళు. బిలాము ఏమైపోయాడు? ఇంటి నిండా బంగారం ఇస్తానన్నాడు, దైవ దర్శనాన్ని కోల్పోయాడు. కాబట్టి ఒక సేవకుడు అధికార విషయములో, మహిమ విషయములో, ఘనత విషయములో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అది నిన్ను పడగొట్టేస్తుంది. రెండవది ధనము విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనము విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే, ఒకవేళ స్త్రీలైతే అబ్బాయిల విషయంలో చాలా అంటే మూడవ జీ ఏంటంటే గర్ల్, అమ్మాయి. మొదటి జీ ఏంటి? గ్లోరీ. రెండవ జీ ఏంటి? గోల్డ్. మూడవ జీ ఏంటి? గర్ల్. గుర్తుపెట్టుకోండి. సేవకురాలకు మరో భయంకరమైనటువంటి ప్రమాదం ఏంటంటే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. చూడండి, దావీదు తన జీవితంలో ఒక అమ్మాయి విషయంలో ఏమైపోయాడు? దేవుని యొక్క దృష్టిలో నుండి ఒక మంచి రాజుగా ఉన్నటువంటి దావీదు ఒక స్త్రీ విషయంలో ఏమైపోయాడు తెలుసా? పాపములు పడిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకానొక దినాన సాతాను నీ సేవా జీవితంలో, పరిచయ జీవితంలో ఈ మూడిటిని నీకు ఆఫర్లు ఇస్తాడు. నువ్వు వీటి వెంట పడిన అవసరంలే, నీ దగ్గరికి వస్తాయి, నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. కానీ వాటిని నువ్వేం చేయాలంటే జయించే వారిగా ఉండాలి. దావీదు ఈ మూడో జీ గర్ల్ విషయంలో, సంసోను బలమైనటువంటి బలాఢ్యుడు, ఎక్కడ పతనం ఏంటంటే జీ గర్ల్, అమ్మాయి. దావీదు అమ్మాయి. ఓకే, టైం లేదు కాబట్టి వచ్చిన చదివించడం లేదు. దావీదు పతనానికి, పడిపోవటానికి ఒక అమ్మాయే కారణం. సంసోను పడిపోవటానికి ఒక అమ్మాయే. ఈ మూడో జీ విషయంలో ఎలా ఉండాలి? మనము యేసేపు వలె ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే కొంతమంది, ఒక శతాధిపతి అంటాడు ఏమని,
అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను అని దేవుని దగ్గర తన్ను తాను తగ్గించుకున్నాడు. ధనము విషయంలో దానియేలుకు ఒక ఆఫర్ వచ్చేసింది. రాజు ఇస్తానంటే నీ బంగారము, ఒకసారి చదవండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. ఫ్యాక్టరీ పంపిస్తారు. 5వ అధ్యాయము 16-17. మళ్ళీ చెప్పండి అయ్యగారు ఒకసారి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 16-17 వచనాలు. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషము ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. చూసారా, ఇక్కడ రాజు బహుమానం ఇస్తానంటున్నాడు, బహుమతులు ఇస్తానంటున్నాడు. అప్పుడు దానియేలు చెప్పిన మాట ఏంటంటే, అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనాను. చావకుడు ఎప్పుడు కూడా ధనానికి దూరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ధనము గుర్తుపెట్టుకోండి, నిన్ను ధనము ఆకర్షించాలి కానీ, గుర్తుపెట్టుకోండి, అంటే ధనాన్ని మనం ఎప్పుడు కూడా ఆకర్షించుకోకూడదు. అది నిన్ను ఆకర్షించాలి, మనం దాన్ని ఆకర్షించకూడదు, దాని యొద్దకు వెళ్ళకూడదు మనం. తర్వాత ఎలీషా అంటాడు కదా, చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతాం. అప్పుడతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొనని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. గమనించాలి, ఇక్కడ ఎలీషా నయమాను తెచ్చిన మూటలను తీసుకోమంటే ఎంత బతిమిలాడినను ఎలీషా ఒప్పుకోలేదంట, ఎలీషా తీసుకోలేదంట. అక్కడ రాజు కూడా దానియేలును బతిమిలాడిండు, కానీ దానియేలు ఏమండు, నీ బహుమానములు నీ ధర్మములు నాకైతే వద్దు, ఇంకొకరికి ఇచ్చేయమని. కాబట్టి సేవలో ముందు ఆత్మను సంపాదించే కంటే ముందు ఈ విషయాలు మనం జయము పొందాలి. ఈరోజు ఒక విషాదకరమైన విషయం ఏంటంటే, ఈరోజు సేవకుని నువ్వు సువార్తకు వాక్యం చెప్పడానికి వారు రమ్మంటే ఏమడుగుతుంది తెలుసా? లక్షలు అడుగుతున్నారు. అవునా కదా? ఈరోజు సువార్త ఎక్కడైనా సభ పెట్టాలంటే ఈరోజు సేవకుని విలువండి లక్షలే.
ఆలోచించండి. అంటే సేవకులు ఎలా తయారైపోయారు? ఎవరైనా నన్ను పిలిస్తే ఎంత అంటే నేను నీ కంటికి ఎట్ట కనపడుతాను అడుగుతా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలా మంది సువార్త నమ్ముకొని బతుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ దేవుని పేరిట మనం వ్యాపారం చేయకూడదు. దేవుని పేరిట మనం ఈరోజు చాలా మంది దేవుని పేరిట కొబ్బరి డబ్బాలు అమ్ముకుంటున్నారు, కచ్చి గుడ్డలు అమ్ముకుంటున్నారు, మట్టిని అమ్ముకుంటున్నారు. అసలు సువార్తలో వ్యాపారం అనేది ఉండకూడదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా 12 మంది శిష్యులకి? మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఒకసారి అందరు తీయండి. 10వ అధ్యాయము 5 నుండి కొన్ని వచనాలు చూద్దాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనాను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ఎన్ని చెప్పి ఒక మాట అన్నాడు, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఈ రోజు సేవకులైన వారు 100కి 90% వ్యాపారమే చేస్తున్నారు. ఏదైతే దేవుడు వద్దన్నాడో, తీసుకోవద్దన్నాడో, చెయ్యొద్దన్నాడో దానినే చేస్తున్నారు. ఈరోజు చాలా మంది సేవకులకు ఆత్మల కంటే ఆస్తులు ఎక్కువ సంపాదిస్తున్నారు. మీరంటే భాస్కర్ గారు, దేవుడు వాళ్ళని వాడుకుంటుందంటే సాతాను కూడా వాడుకుంటాడు. వాళ్ళ జీవితం, వాళ్ళ పరిస్థితి ఆఖరికి ఏమైపోద్దో తెలుసా? తీయండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. 22 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చదవండి ఇంకా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. 23 చదువునా. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ఆడ 3 విషయాలు చూస్తే వాళ్ళు ఏం ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పోండని వారితో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు చిన్న పరిచర్య చేసినా పర్లేదు, కానీ అక్రమంగా పరిచర్య చేయద్దు. అక్రమముగా సంపాదన కోసం, ధనము కోసం, ఆస్తుల కోసం ఎప్పటికీ సేవ చేయకూడదు. ఎందుకంటే ఒకరోజు నువ్వు మోసపోతావు. అప్పుడు ఏమో తెలుసా? అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి. అసలు మీరెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఆలోచించండి ఒకసారి. ఈరోజు అన్ని చేయొచ్చు వాళ్ళు,
అవి వాళ్ళేం చేయటంలే, దేవుని పేరట అవి జరుగుతున్నాయి అంతే. కానీ లాస్ట్కి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే నరకమే. ఎందుకు తెలుసా? చాలా విషయాలు ఏంటి ఈరోజు డబ్బు 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 వెంబడి, అధికారం వెంబడి. ఓకే, కాబట్టి ఇంతకుముందు సువార్త డబ్బు కోసం చేయలే, వాళ్ళు కష్టపడి నడిచి అన్నం లేక ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ ఈరోజు సువార్త అంటే డబ్బు. రేట్ ఎంత? మెసేజ్కి ఎంత? ఏసీ కావాలి, చికెన్లు కావాలి, మటన్లు కావాలి. ఆలోచించండి, ఆ జాబితాలో మీరు ఉండకూడదు. ఎందుకంటే ఒకరోజు నష్టపోతాం. కాబట్టి ఒక సువార్థికుడు, ఒక సేవకుడు ఎలా ఉండాలంటే ఈ 3 విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలి. మొదటిది ఏంటి? మహిమ, అధికారం కోసం, ఘనత కోసం ఎప్పుడు కూడా మనం ప్రాకులాడకూడదు. పరలోకంలో లూసిఫర్ దానిని ఆశించే పరలోకంని నెట్టివేయబడ్డాడు, సాతానుగా తిరుగుతున్నాడు. దేవుని దూతగా ఉండవలసినటువంటి ఈ లూసిఫర్ దెయ్యంగా మారిపోయాడు. ఏం ఆశించి? దేవుని మహిమను కోరుకు. కాబట్టి ఎప్పుడు కూడా మనుషుల చేతను ఆరాధించబడాలని, మనుషులు ఇచ్చేటువంటి అధికారం కోసం కానీ ఎప్పటి కూడా నువ్వు వెంట పడొద్దు. రెండవది ఏంటి? గోల్డ్, బంగారం అనగా ధనము విషయంలో నువ్వు పవిత్రంగా ఉండాలి. సేవకుడు 2 విషయాల్లో పవిత్రంగా ఉండాలి. ఒకటి డబ్బు విషయంలో పవిత్రంగా ఉండాలి, రెండవది శరీర విషయంలో పవిత్రంగా ఉండాలి. ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు నిన్ను బలమైన వ్యక్తిగా, బలమైన సేవకునిగా నువ్వు వాడుకోవాలనుకుంటే 2 సీక్రెట్. ఒకటి ధనము విషయంలో పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు. రెండవది నీ శరీర విషయంలో నువ్వు ధనం విషయంలో పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. రెండవది నీ శరీర విషయంలో. పరిశుద్ధ గ్రంథములో యేసేపుని ఎందుకు వాడుకున్నాడు? ధనము విషయంలో పవిత్రంగా ఉన్నాడు, శరీర విషయంలో పవిత్రంగా ఉన్నాడు. దానియేలు ధనము విషయంలో పవిత్రంగా ఉన్నాడు, శరీర విషయంలో పవిత్రంగా ఉన్నాడు. అవునా కదా? కాబట్టి ధనము విషయంలో పవిత్రంగా ఉండాలి, తర్వాత శరీర విషయంలో కూడా పవిత్రంగా ఉండాలి. కాబట్టి సేవలో ఇలాంటివన్నీ చాలా వస్తాయి. ఎందుకంటే సాతాను నిన్ను పడగొట్టడానికి నీ బలహీనత ఏంటో వాడికి అర్థమైంది. ఇప్పుడు చెరువులో కానీ, సముద్రములో, నదిలో కానీ వల ఏదేస్తాం? మనం గాలం వేస్తాం. కానీ చేపకు గాలం కనిపించదు, గాలానికి ఉన్న మాంస ముక్కో ఎర్రనో ఏదో కనిపిస్తుంది. అలానే ఒక సేవకునికి, సేవకురాలకి, పరిచయం చేసేవాడికి సాతాను వేసే 3 గాలాలు ఏంటంటే, మొదటి మహిమ, అధికారం అనే గాలం వేస్తాడు. కానీ దాని లోపల ఏముంటుంది? నీకు పైన ఉన్నది మాత్రం కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న గాలం నీకు కనపడదు. రెండవదిగా నీకు ధనం అనే గాలం వేస్తాడు, కానీ నీకు డబ్బు కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న గాలం నీకు కనిపించదు. మూడవది, ఒకవేళ నువ్వు మరి స్త్రీవైతే నీకు పురుషుడు, లేకపోతే నువ్వు పురుషుడు అయితే స్త్రీ. ఖచ్చితంగా నీ సేవా జీవితంలో సాతాను ఈ 3 ప్రయత్నాలు నువ్వు చచ్చిపోయేంత వరకు ప్రయత్నం చేస్తాడు. ఎప్పటి వరకు? నువ్వు చనిపోయేంత వరకు సాతాను ఈ 3 గాలాలు నీకు వేస్తూనే ఉంటాడు. ఈ 3 గాలాల్లో ఎక్కడ నువ్వు దొరకకూడదు. దొరికావా ఆ రోజు అంతే. సాతాను గుర్తుపెట్టుకోండి, 100 అవకాశాలు అవసరం లేదు, ఒకే ఒక అవసరం. నువ్వు జీవించి 80, 70, 60, 100 సంవత్సరాల్లో సాతాను కావాల్సిన ఒక్క ఛాన్స్ మాత్రమే. సాతాను ఆదాము దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాడు? ఒకసారి.
తన జీవితం మొత్తంలో ఒకే ఒకసారి. సాతానుకు నువ్వు 100 అవకాశాలు అవసరం లేదు. నిన్ను పాడు చేయటానికి, నిన్ను నాశనం చేయటానికి సాతానుకు 100 ఛాన్స్ అవసరం లేదు. ఒక్క ఛాన్స్ మాత్రమే చాలు. సాంసోన్ దగ్గరికి ఎన్నిసార్లు వేసాడు సాతాను? ఒకే ఒక గాలం. దావీదు ఒక్కసారి, యూదా ఒక్కసారి, ఆకాను ఒక్కసారి, గ్యాజీ ఒక్కసారి. మళ్ళా సాతాను దర్శించాడా? లేదు. ఆలోచించండి. ఆదామును సాతాను దర్శించిన తర్వాత మళ్ళా దర్శించాడా? లేదు. అయిపోయింది. ఒక్కడు చాలు. నీ బ్రతుకు దినములన్నిట నువ్వెంత కాలం బ్రతికినా ఒక్క అవకాశం కూడా సాతానికి ఇవ్వకూడదు. ఒక్కడు చాలు. దాంతో నీ జీవితాన్ని, పరిచయం, నీ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఒక్కటని, ఎప్పటికీ ఒక్కడు చాలు వాడికి, అంతే. ఎందుకంటే సాతాన్ ఎవరో తెలుసా? ద మోస్ట్ సీనియర్ పర్సన్. ఎందుకంటే వాడు మనుషులను నాశనం చేయటానికి దగ్గర ఎంత అనుభవం ఉంది తెలుసా? ఆదాము నుండి ఇప్పటి వరకు కూడా మనుషులు మోసం చేస్తూనే ఉన్నాడు. సాతాను ఆదామును పడగొట్టినవాడు, ఆకాను పడగొట్టినవాడు, కయ్యను పడగొట్టినవాడు. ఇట్లా పరిశుద్ధ గ్రంథం ఎంతో వేల మందిని పడగొట్టాడు. కాబట్టి వాడికి చాలా అనుభవం ఉన్నది. సాతాను చాలా అనుభవం కలిగిన వ్యక్తి. కాబట్టి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. కాబట్టి 3 విషయము నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఏ విషయాలు చెప్పండి? నంబర్ 1 అధికారం, అంటే మహిమ కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా గోల్డ్, బంగారం, ధనం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా చూస్తే అమ్మాయి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అబ్బాయి కావచ్చు కొంతమందికి. ఎందుకంటే ఈ 3 సాతానుగాడు మన మీద ఎక్కువ టార్గెట్ చేసేది. ఈ 3 విషయంలో కానీ నువ్వు కానీ స్ట్రాంగ్గా ఉండగలిగితే సాతాను గుర్తుపెట్టుకో, నీ యొద్దకు రాడు. ఇంకా నీ యొద్దకు రాడు. ఈ 3 విషయాలు నువ్వు బలంగా స్థిరంగా ఉండగలిగితే ఇక నిన్ను ఓడించే ధైర్యము సాతానుకు లేనే లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఆత్మీయులనే మోసం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు నీకు తెలియకుండా ఎన్ని జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. ఈ విషయాల్లో నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. వీలుంటే నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం ఎక్కువ విషయాలు వీటి గురించి చెప్తాను. ఇప్పుడు నాకు ఒక మీటింగ్ ఉంది, పొదిల దగ్గర నేను వెళ్తున్నాను. ఇంకొక 1 అవర్ ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాలు అయితే చెప్పినట్టు 5 పాటలు ఒక్కసారి మీరు మరలా ఏం చేయాలి, వాటిని డిస్కషన్ చేయండి. ఎందుకంటే ఇన్ని కూడా ప్రాక్టికల్గా, థియరీ మనకి ఎంత తెలిసినా ప్రాక్టికల్గా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మనకి చాలా విషయాలు తెలుసు, కానీ వాటి విషయాల్లో మనకు తెలిసిన విషయాల్లోనే పడిపోతూ ఉంటాం. కాబట్టి ఈ 3 విషయాలు ఎప్పటికి కూడా సాతాను గారికి అవకాశము ఇవ్వద్దు. ఇచ్చావా, నీ జీవితాన్ని వాడు సర్వనాశనం చేస్తాడు, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు, నీ పరిచర్ని కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఓకే, అరే నేను వేరే ఒక చోట మీటింగ్ ఉంది, వెళ్తున్నాను. మిగిలినటువంటి విషయాలు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు జ్ఞాపకం కొన్నిసార్లు వాటి గురించి డిస్కషన్ చేసుకోండి. నిజమే కదా? ఎందుకంటే మన కళ్ళెదుట చాలా మంది పడిపోయారు. చూడండి, బలంగా వాడేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ పేరు వినపడదు. ఎందుకు తెలుసా? ధనములు. మీరు చూడండి, ఇంతకు ముందు కొంతమంది సేవకులు బాహుబలంగా వాడబడతారు. ఈరోజు ఆ సేవకుల పేరు రావటం లే. ఎందుకో తెలుసానా? ఎక్కడో బహుశా పడిపోయి ఉండొచ్చు. అంతే, ఎక్కడో పడిపోయి ఉండొచ్చు. ఈ 3 విషయాలు పడిపోయి ఉండొచ్చు. చల్లబడిపోయి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇంకొక వ్యక్తిని లేపుతాడు.
నీవు పర్ఫెక్ట్ గా జీవించినంత వరకు దేవుడు నిన్నే వాడుకుంటాడు. నువ్వు పడిపోయావనుకో దేవుడు మరొక వ్యక్తిని. సౌలు చేసేంత వరకు దేవుడు సౌలునే వాడుకున్నాడు. సౌలు పడిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? దావీదుని లేపాడు. మన పరిచర్య ప్రారంభం నుండి అంతం వరకు బలంగా ఉండాలి, అంతేగాని మధ్యలో పడిపోయే పరిచర్యగా ఉండకూడదు, కూలిపోయే పరిచర్య ఉండకూడదు. మనం కొన్ని ఆత్మల రక్షణ, కొంతమంది సంఘం విశ్వాసం కలిగి ఉన్న చిన్న సంఘమైనా కానీ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎక్కువ విశ్వాసం ఉంటే పెద్ద పరిచయం కాదు, మనకు కలిగిన వాటిలో కొంతైనా చాలు, పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకేనా? మిగిలిన విషయాలు, ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఒకసారి మీరు మరలా తిరిగి వాటి గురించి డిస్కస్ చేసుకుని, మరి రాజేష్ ఉన్నాడు, ఏమైనా డౌట్స్ ఉన్నాయి జస్ట్ కొన్ని డిస్కస్, ఎందుకంటే కొన్నిసార్లు మనము ఊరకు వెంటనే కాదు, మనకున్నటువంటి ఆలోచనలు బయట పెట్టాలి. ఓకే, తద్వారా ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఓకేనా? మీరు మిగతాది కంటిన్యూ చేయండి. దేవుని చేత వచ్చే వారంలో మరికొన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్ని ప్రాక్టికల్గా. ఓకే, భౌతికంగా, ఆరోగ్య, ఆత్మీయంగా, భౌతికంగా చాలా రకాల విషయాలు ఉన్నాయి. అన్ని ఇవి ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. వీళ్ళు నెక్స్ట్ క్లాస్లో మనం. ఓకేనా? మంచిది. మరి రాజేష్, ఓకే, మంచిది. మరి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.